హాయ్ హలో మూవీ లవర్స్ వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి మిస్ యూ. సో ఈ మూవీ రివ్యూ అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయొద్దు. ఎందుకంటే మీకు తెలుస్తుంది ఈ మూవీ చూడొచ్చా చూడకూడదా, అసలు ఈ మూవీలో నచ్చే అంశాలు ఏంటి, నచ్చనివి ఏంటి అని అనేది మీకు ఫుల్గా ఈ మూవీ రివ్యూలో చెప్పడం జరుగుతుంది. సో వీడియో మాత్రం ఫుల్గా చూడండి, స్కిప్ మాత్రం చేయొద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు మనం మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో మూవీ వచ్చేసి మిస్ యూ. సో ఇందులో లీడ్ రోల్ వచ్చేసి సిద్ధార్థ్, మనందరికీ తెలిసిందే. అండ్ హీరోయిన్ వచ్చేసి అషిక. సో ఈ హీరోయిన్ ఏ సినిమాలో చేసిందంటే నా సామి రంగా అని నాగేష్ నగర్ మూవీలో హీరోయిన్గా చేసిందని చెప్పొచ్చు. సో ఇందులో ఈవిడ హీరోయిన్గా చేసిందనమాట. సో ఈ మూవీ మెయిన్ ఒక ప్లాట్ ఏంటి అంటే చాలా సింపుల్, ఒక సెన్సిటివ్ ప్లాట్ అండి ఇది. ఏమీ లేదు, పెళ్ళైన కపుల్స్ సో సింక్ అవ్వకపోతే ప్రాబ్లమ్స్ ఏంటి, సో సింక్ అయితే బాగుంటుంది, సింక్ అవ్వకపోతే మనలో ఉన్న నెగిటివ్స్ కూడా బయటపడతాయి. సో అది అటువంటి ఒక సెన్సిటివ్ ఒక టాపిక్ని తీసుకుని మూవీ చేయడం జరిగింది. కాకపోతే ఈ సినిమాలో ఏంటంటే ఆ టాపిక్ని వదిలేసి అంటే ఆ టాపిక్ని కరెక్ట్గా వీళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. ఏదో ఒక పొలిటికల్ డ్రామా అంటే ఒక పొలిటికల్ ఇష్యూని తీసుకొచ్చి దాన్ని లింకప్ చేసి సో ఎమోషనల్గా తీయడానికి ట్రై చేశారు కానీ అది వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. సో స్క్రీన్ ప్లే వచ్చేసి మనకి ఎలా చూపిస్తారంటే సిద్ధార్థ్ వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక మినిస్టర్ తాలూకా మనుషులు వచ్చి సిద్ధార్థ వాళ్ళ అమ్మ నాన్ని బెదిరించడం జరుగుతుంది. సో ఆ తర్వాత సిద్ధార్థ్ ఎక్కడో వేరే టూర్లో ఎక్కడో ఉన్నప్పుడు అక్కడి నుంచి తను ఒక బెల్లం కాఫీయో ఒక టీ లాంటిది ఒకటి టేస్ట్ చేస్తారనమాట కొత్తగా. సో అది చాలా నచ్చుతుంది, యూనిక్ టేస్ట్ ఉంటుంది. సో ఆ తర్వాత తను బయలుదేరుతున్నప్పుడు ఒక లారీతో యాక్సిడెంట్ అవుతుంది. ఆ లారీ గుద్దించింది ఎవరు అని అంటే ఇప్పుడు ఎవరైతే ముందు నేను చెప్పానో మినిస్టర్ వాళ్ళ మనుషులు వచ్చి వీళ్ళ అమ్మ నాన్న బెదిరించి ఉన్నారో ఆ మినిస్టర్ సిద్ధార్థ్ని చంపించడానికి ఆ విధంగా ప్లాన్ చేస్తారనమాట. సో మనోడు అయినా సరే గతం మర్చిపోయి బయటపడతాడు. ఇక్కడ గతం ఏంటంటే మనోడికి 2 సంవత్సరాలు ఏం జరిగిందని అనేది గుర్తుండదు. కానీ 2 సంవత్సరాలు ముందున్నది మాత్రం గుర్తుంటుంది. అది ఇంటర్మిటెంట్ మెమరీ లాస్ అని చెప్పి ఆహ్, అందులో చెప్పడం జరుగుతుందనమాట. సో ఇది నేను కరెక్ట్‌గా చెప్పానో లేదో నాకు తెలీదు గానీ, సో ఇంటర్మీడియేట్ ఒక మెమరీ లాస్ అని చెప్తారనమాట డాక్టర్. సో ఆ తర్వాత మనోడు మెమరీ లాస్, దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా ఉండటం, ఏమీ గుర్తు లేకపోయినా 2 సంవత్సరాలు ఏం జరిగిందో గుర్తు లేకపోయినా హ్యాపీగా ఉంటాడు. ఆ తర్వాత ఒక రైల్వే స్టేషన్‌లో ఒక వ్యక్తిని కలుస్తారు. సో ఆ వ్యక్తితో ఫ్రెండ్‌షిప్ చేస్తారు. చేసిన దాని తర్వాత అతనితోనే బెంగుళూరుకి రావడం, ఆయన ఇంట్లోనే ఉండటం. సో ఆ తర్వాత అతనికున్న కాఫీ షాప్‌లో ఇతన్ని చూసిన దాని తర్వాత అంటే బెంగుళూరు రావడం ఒక అక్కడే హీరోయిన్‌ని చూస్తాడు. సో హీరోయిన్ అక్కడ ధర్నా చేయడం చూసిన దాని తర్వాత అక్కడ లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత మనోడు ఆ కాఫీ షాప్‌లో ఎవరైతే ఈ ఫ్రెండ్ చేసుకున్నాడో ఆ కాఫీ షాప్‌లో వచ్చిన దాని తర్వాత అక్కడ కూడా హీరోయిన్ అదే ఆయన ఉన్నటువంటి అపార్ట్మెంట్‌లోనే ఆ హీరోయిన్ కూడా ఉండటం, ఆయన కాఫీ షాప్‌కి ఆ హీరోయిన్ రావడం. సో సిద్ధార్థ్ ఆ అమ్మాయిని చూడటం, సో ఎళ్లి ప్రపోజ్ చేయడం, హీరోయిన్ కూడా నాకిష్టం లేదు అని చెప్పడం. ఆ తర్వాత ఆ ఫ్రెండ్ ఎవరైతే పరిచయం అయ్యి బెంగుళూరు దాకా వచ్చారో ఆ ఫ్రెండ్ మళ్ళీ ఏంటంటే మనకి సిద్ధార్థకి ఒక సజెస్ట్ చేయడం, మీ అమ్మ నాన్నతో ఒప్పిస్తే సో వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడతారు కదా అని రావటం. ఆ తర్వాత సిద్ధార్థ మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్నకెళ్ళి చెప్పిన తర్వాత అసలు ఆ హీరోయిన్‌కి మనోడికి ఆల్రెడీ పెళ్లయిందనమాట. అదంతా ఒక స్టోరీ చెప్తారు, ఫ్లాష్ బ్యాక్. సో ఆ తర్వాత వాళ్ళిద్దరికి ఎందుకు పడలేదు అని అన్నది కూడా మనోడికి చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఇష్యూ ఏంటి అని అంటే ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో ఈ మినిస్టరు ఈ సిద్ధార్థని చంపించాలని అనుకున్నానని చెప్పాను కదా! సో అసలు ఏమైందంటే మనోడికి ఫ్లాష్ బ్యాక్‌లో హీరోయిన్‌కి తనకి పెళ్ళైన దాని తర్వాత సో అక్కడ వాళ్ళ ఇంటి అక్కడ వాళ్ళిద్దరికీ సరిగ్గా సింక్ అవ్వదు ఏ విషయంలోనూ. సో అప్పుడు మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావటం, ఆ తర్వాత ఇద్దరి మధ్య సఖ్యత లేకపోయినా సరే ఆ అమ్మాయి సర్దుకుపోయినా కూడా మనోడు కొంచెం ఈగోగా వెళ్ళటం. ఆ తర్వాత తన ఇంట్లోనే పనిచేసిన ఒక వ్యక్తి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నప్పుడు డెలివరీ బాయ్ ఏంటంటే ఒకానొక టైంలో యాక్సిడెంట్ అయ్యి చనిపోయినప్పుడు అదే టైంలో
మన హీరోయిన్ ఆటోలో ఇంటికి వెళ్తున్నప్పుడు చూసి, సో అది న్యూస్‌లో వచ్చిన దాని తర్వాత సిద్ధార్థ్ అది చూసిన దాని తర్వాత ఆ హీరోయిన్ వచ్చి నేను చూసాను అని చెప్పటం, మన సిద్ధార్థ్ ఏమొచ్చేసి అయితే అతనికి న్యాయం జరగాలి కాబట్టి పద మనం కోర్ట్‌లో కేసేద్దాం అది ఇది అని చెప్తే హీరోయిన్ పాపం భయపడిపోయి వద్దు ఎందుకు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా సిద్ధార్థ్‌కి కన్విన్స్ చేసినా కూడా లేదు నువ్వు నా మాట వినాలి అది ఇది అని చెప్పి, ఆ తర్వాత మళ్ళీ నువ్వు నా మాట వినకపోతే వెళ్ళిపోవచ్చు అని చెప్పిన వెంటనే ఆ హీరోయిన్ వాళ్ళ నాన్న వెళ్ళిపోవటం. సో ఇదంతా జరుగుతుందనమాట ప్రాసెస్. మళ్ళీ ఇదంతా ఈ మెమరీ లాస్ అంతా మర్చిపోతాడనమాట. సో ఇది వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడైతే ఈ బెంగుళూరు నుండి వచ్చి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పించాలని అన్నప్పుడు ఈ స్టోరీ అంతా చెప్తారనమాట. సో ఇది జరిగింది సినిమా. సో ఆ తర్వాత మళ్ళీ వచ్చి సో మనోడికి యాక్సిడెంట్ అయిన దాని తర్వాత అప్పుడు హీరోయిన్ వచ్చి చూసిన దాని తర్వాత ఇతను ఏదైతే మంచి చేయాలనుకున్నాడో హీరోయిన్ అది తన రెస్పాన్సిబిలిటీ అని తీసుకొని పోరాడి మనోడికి అప్పటికి గతం మర్చిపోయి ఉంటాడు అనమాట. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు గతం గుర్తొస్తుందని చెప్తే ఎప్పుడైతే ఆ ఫస్ట్లో ఒక టూర్ ప్లేస్లో వెళ్ళి ఒక బెల్లం కాఫీ టీ తాగిన దాని తర్వాత ఆ ఫ్లేవర్ మళ్ళీ ఇక్కడ క్లైమాక్స్లో ప్రీ క్లైమాక్స్లో తాగడం గుర్తు రావడం అదొక ఎమోషనల్గా చూపించడం. నాకైతే ఎక్కడ కన్విన్స్ అయినట్టు కానీ ఎక్కడ అసలు ఈ సినిమా సరే కనెక్ట్ అవ్వలేదు సినిమా. ఎందుకంటే ఒక సెన్సిటివ్ ఇష్యూని ఒకటి తీసుకున్నాను అనమాట. ఒక ఇద్దరు కపుల్స్ మధ్య సింక్ అవ్వకపోతే మిస్అండర్స్టాండింగ్స్ ఎలా వస్తాయి అనేది బాగా తీసుకున్నారు కానీ దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని ఎక్కడెక్కడో ఈ పొలిటికల్ ఒకటి తీసుకొచ్చి సో చాలా క్లమ్జీ అయిపోయింది సినిమా అంతా. సో అంత స్క్రీన్ ప్లే కూడా చాలా దరిద్రమైన ఒక ఫస్ట్ ఒక దరిద్రమైన స్క్రీన్ ప్లే తీసుకొచ్చి ఒక పొలిటికల్ చూపించి, ఎందుకంటే టైటిల్ మిస్ యూ అని పెట్టారు కానీ ఇక్కడ అదేదో ఒకటి ఒక హడ్డులు కావాలి ఒక స్టోరీలో కాబట్టి ఆ హడ్డులు అనేది చూపించకుండా సో ఆ హడ్డులు అనేది కేవలం పొలిటికల్ ఇష్యూ ఒకటి పెట్టి సినిమా అంతా దీన్ని ఎమోషనల్గా కనెక్ట్ చేయడం నాకు నచ్చలేదు. నాకు అసలు ఆ స్క్రీన్ ప్లే నచ్చలేదు, స్టోరీ నచ్చలేదు, ప్లాట్ ఏదైతే ఉందో అది సరిగ్గా దాన్ని న్యాయం చేయలేదనే చెప్తున్నాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిద్ధార్థ గారికి నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీరు డ్యాన్స్లు ఏదో చేయొద్దండి, పాటలు సాంగ్స్ దయచేసి మీరు చేయొద్దు. ఎందుకంటే సిద్ధార్థ గారు మీ డ్యాన్స్ అసలు బాగాలేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ గతం మర్చిపోయే ఈ ఏదైతే సీన్స్ ఉన్నాయో సో అదైతే మీకు అసలు సూటే కాలేదు. మీరేది నటిస్తున్నట్టే అనిపించింది, నిజంగా జీవించినట్టే లేదు. సో యాక్టింగ్ కూడా చాలా చండాలంగా ఉందని నేను చెప్పొచ్చు. అండ్ ఎక్కడ కొంచెం బాగుంది అని అంటే ఒక బస్ సీన్ ఉంటుంది, లేడీస్ సీటు దొరకలే అదొక్కటే బాగుంది. ఆ తర్వాత మళ్ళీ పెళ్ళైన దాని తర్వాత అక్కడ సీన్స్ ఇది భార్యాభర్తల మధ్య జరిగినాయి అది. అండ్ నెక్స్ట్ మీరు క్లైమాక్స్లో ఒక స్టోరీ తెలుసుకోవడానికి అంటే ప్రొడ్యూసర్ మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఆ స్టోరీ మీకు గుర్తులేదు కాబట్టి అది మీకు పెళ్ళైనప్పుడు ఆవిడతో చెప్పారు కాబట్టి మళ్ళీ క్లైమాక్స్లో ప్రీ క్లైమాక్స్లో వెళ్ళి అసలు ఆ స్టోరీ ఏంటో కనుక్కుందామని వెళ్ళిన దాని తర్వాత ఆవిడ చెప్పిన దాని తర్వాత మీరు లాస్ట్ ఒక కోట్స్ చెప్పారు ఒక లైన్, అదేంటంటే పువ్వు వికసించినంత కాలం వెయిట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, అలాగే ఒక మనసుకు నచ్చిన ప్రేమని పొందాలి అన్నా కూడా వెయిట్ చేసినా జీవితం అద్భుతంగా ఉంటుందని ఒక చిన్న లైన్ చెప్పారు. ఆ లైన్కి ఈ సినిమాకి అస్సలు సంబంధమే లేదు. నాకైతే ఈ సినిమా ఒక వేస్ట్ సినిమా అనిపించింది. వేస్ట్ అని కాదు కానీ సరిగ్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అంతే. ప్లాట్ అయితే బాగుంది కానీ దాన్ని కరెక్ట్గా మీరు సినిమాలో వాడుకోలేదని చెప్పాలి. ఈ పొలిటికల్ ఇదంతా ఒక సోది ఇష్యూ అది, దాన్ని తీసుకొచ్చి దీన్ని తగిలిచ్చి అసలు నాకైతే నచ్చలేదు. అండ్ హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఫస్ట్ పెళ్లి చేసుకున్న ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒక చిన్న ఇన్నోసెన్స్ క్యారెక్టర్ అది బాగుంది. ఆ ఇన్నోసెన్స్ క్యారెక్టర్ని అలా మూవీ త్రూ అవుట్ తీసుకునేది ఉంటే చాలా బాగుండేది. సో అది సరిగ్గా ప్లే చేయలేదు. అండ్ హీరో క్యారెక్టర్ కూడా అసలు నాకైతే ఎక్కడ నచ్చలేదు. అది నటించినట్టే ఉంది, జీవించినట్టు లేదు. బెటర్ సిద్ధార్థ గారు మీరు డైరెక్షన్కే వెళ్ళండి, ఇంకా యాక్టింగ్ వదిలేయండి. నా సజెషన్ అది అదే. అండ్ మీరు వేరే వాళ్ళ మూవీస్కి కామెంట్స్ చేసే ముందు మీరు ఒక మంచి స్టోరీని ఎంచుకోండి, ఒక మంచి ప్లాట్ని ఎంచుకోండి. ఆ ప్లాట్ని ఆడియన్స్ నచ్చే విధంగా, ఎందుకంటే మీరు ఒక లవ్ ఫెయిల్యూర్ లాంటి ఒక మంచి మూవీ తీశారు, లవర్స్ మీద కానీ ఒక ఎమోషనల్ డ్రామా అది చాలా బాగా పోర్ట్రే చేశారు. సో అట్లాంటి ప్లాట్ని తీసుకుని ఒక్క ప్లాట్ మీదే దాన్ని మీరు ఏదైనా ఎమోషనల్ యాడ్ చేసి చేయండి, అంతేగాని ఒక పొలిటికల్ని తీసుకొచ్చి ఇంకొక ఇష్యూని తీసుకొచ్చి దీన్ని తగిలించి ఇంకొక గొడవలాగా
అంటే ఆ ఎమోషన్ నుంచి గొడవ తీసుకొచ్చి ఒక ఈగోని ఎంత అది వేస్ట్ అసలు సినిమా అంతా. నాకైతే అసలు అంతే, నాకే కాదు చాలా మందికి నచ్చలేదు కూడా సినిమా. అండ్ మేము సినిమా చూస్తాము. అండ్ ఏంటంటే మేము ప్రొఫెషనల్ కాకపోవచ్చు కానీ మేము సినిమా చూసింది జనాలకి చెప్పాలనుకుంది కూడా మేము చెప్తాం. అండ్ యాజ్ ఎ రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను కథలు రాస్తాం. యాజ్ ఎ రైటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మేము చెప్తున్నాం అనమాట, సినిమా బాగుందా బాలేదా అని అంతే. సో మీరు వేరే వాళ్ళ సినిమాల్ని ఎప్పుడు కామెంట్ చేయొద్దు, ఎందుకంటే సినిమా సినిమాగానే చూడండి. సో అదేదో చీప్ సినిమానో లేకపోతే ఇంకో సినిమాని దయచేసి ఎవరిని అలా కామెంట్ చేయొద్దు. అది ఎవరు ఎంచుకున్న ప్లాట్ అది కేవలం ఎంటర్టైన్మెంటే. సో మీకేదో సక్సెస్ రావట్లేదని ఇంకొకరు కామెంట్ చేయడం అది చాలా కరెక్ట్ కాదని నాకు అనిపించింది. దయచేసి మీరైతే యాక్టింగ్ అయితే చేయొద్దు, డాన్స్లు అయితే అసలుకే చేయొద్దు. మీరు డైరెక్షన్ సైడ్ ఒక మంచి కథను ఎంచుకోండి, డైరెక్షన్ సైడ్ మీరు వెళ్ళి ఒక మంచి వేరే ఒక కొత్త హీరోని ఇంట్రడ్యూస్ చేసి ఒక మంచిగా చేయండి. అంతేగాని ప్లీజ్ ఇలాంటి దిక్కుమాలిన స్టోరీస్ అయితే తీయొద్దు. సో అదే నేను సిద్ధార్థ గారికి చెప్పేది. సో సినిమా అయితే నా పరంగా ఏదో మీకు టైం పాస్ అయ్యి మీకు బోర్ కొట్టో ఏదో ఒక సినిమా చూడాలి అని అనుకుంటే చూడండి. సో ఇందులో అభ్యంతరకమైన సన్నివేశాలు కూడా ఏమీ లేవు, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఇది పెద్ద ఇంట్రెస్టింగ్ సినిమా అని నేను చెప్పను. ఇది యావరేజా బిలో యావరేజా అంటే ఇది ఒక ఫ్లాప్ మూవీ అని చెప్తాను అంతే. సో నేను ఏంటంటే టైటిల్ అండ్ ఏదైతే స్నీక్ అని అనేవి యూట్యూబ్లో పెడుతున్నారో సో అది చూసిన తర్వాత మూవీకి వెళ్ళాను నేను. వెళ్ళిన దాని తర్వాత అసలు ఆ స్నేక్స్కిను ఆ టైటిల్కి అసలు నాకు సంబంధమే కనిపించలే నాకు. మిస్ యూ అని అన్నది నేను మీకే చెప్పాలి సిద్ధార్థ్ గారు, వి మిస్ యూ ద వింటేజ్ సిద్ధార్థ్. మేము మిస్ అవుతున్నాం అంతే. ఒక లవ్ ఫెయిల్యూర్ లాంటి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్న ఒక వ్యక్తి ఇలాంటి సినిమా తీసుకొని చేయడం నాకు నచ్చలేదు. సో హీరోయిన్ కూడా కరెక్ట్గా ఒక ఇన్నోసెన్స్ ఉన్న క్యారెక్టర్ని కూడా సరిగ్గా క్యారీ చేయలేదు. మీ క్యారెక్టర్ కూడా అసలు అది వేస్ట్ నాకైతే. నటించారు అంతే, నాకు జీవించినట్టే లేదు. ఎందుకంటే సినిమాలో జీవిస్తేనే సినిమా మేము కనెక్ట్ అవుతాం, మీరు జీవించినట్లేదు, నటించినట్టే ఉంది. సో అది మీరు దాని ఏమంటారు మెమరీ లాస్ అని. అసలు నిజంగా మెమరీ లాస్ ఉందా లేకపోతే మీరు నటిస్తున్నారని మాకే డౌట్ వచ్చింది సినిమా చూస్తున్నాను సార్. సో అంతే, మీరు న్యాయం చేయలేదని నాకు అర్థమైంది క్యారెక్టర్. మీకు అర్థమై ఉంటుంది మీ క్యారెక్టర్ న్యాయమే చేయలేదు. అండ్ ఇలాంటి స్టోరీస్ మాత్రం ఎంచుకోవద్దు దయచేసి. మీరైతే డాన్స్లు అయితే చేయొద్దండి, నాకు చిరాకు వచ్చేసింది. సో మీరు యాక్టింగ్ అయితే ఒక ఎమోషనల్ డ్రామా తీసుకుని మంచిగా చేయండి. సో ఇదే నా సజెషన్. అండ్ ఇది ఎవరికి నేను ఫేవర్గానో లేకపోతే ఇది ఎవరికో ఇంకేదనో కాదు, నేను ఒక జెన్యూన్ క్రిటిక్ రివ్యూగా చెప్తున్నాను. సో మూవీ ఏదైతే చూశానో ఏదైతే మీ ముందుకు వచ్చి చెప్తున్నానో అదే చెప్తున్నాను. సో రెస్పెక్ట్ ఎవ్రీవన్, ఎవ్రీ మూవీ, ఎవ్రీ యాక్టర్. సో ఇన్ ద సేమ్ వే నేను కూడా మిమ్మల్ని గౌరవించే చెప్తున్నాను, ప్లీజ్ మీరు మంచి డైరెక్షన్లో చేయండి. సో దయచేసి యాక్టింగ్ సైడ్ అయితే వెళ్తే మంచి ఎమోషనల్ డ్రామా తీసుకోండి, ఓవర్ యాక్షన్ లాంటివి అయితే చేయొద్దు. అండ్ డాన్స్లు అయితే దయచేసి అసలుకే చేయొద్దండి సిద్ధార్థ గారు, ప్లీజ్. ఓకే. అండ్ దిస్ ఇస్ మై జెన్యూన్ క్రిటిక్ రివ్యూ. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే